కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేశవ్యాప్త కులగణనలో బీసీల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. 2025 ఏప్రిల్ 1న ప్రకటించిన కులగణనలో బీసీల జనాభా లెక్కలు సేకరిస్తామని చెప్పి తాజాగా విడుదల చేసిన 40 ప్రశ్నల ఫారంలో ఓబీసీ ప్రస్తావన లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీసీల పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా బీసీల జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రామాణిక గణనాంకాలు సేకరించాలని కోరారు. 50% రిజర్వేషన్ల సీలింగ్ను తొలగించాలంటే సుప్రీంకోర్టు ముందు బలమైన, ప్రామాణికమైన గణాంకాలు అవసరమని స్పష్టం చేశారు. చేయాలంటే 2 రకాల అంశాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. పద్ధతి ప్రకారంగా గారు నేను బీసీనని చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా భారతదేశ ప్రజలకు బీసీలకు ఏమి చేసినాడో సూటిగా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క కార్యక్రమమైనా బలహీన వర్గాల సంక్షేమానికి దేశవ్యాప్తంగా మేము ఇది చేసినాము అని చెప్పుకునేటువంటి ఏదైనా ఒక్కటున్నా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏప్రిల్ 1, 2025 నాడు ప్రకటించినటువంటి కుల గణన, దానికి అనుగుణంగా కులగణన చేయాలంటే 2 రకాల అంశాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. పద్ధతి ప్రకారంగా గతంలో తెలంగాణ ప్రభుత్వము, బీహార్ కూడా చేసినప్పుడు కూడా ముందు హౌస్ హోల్డ్ సర్వే అంటే ఇండ్ల వారి వివరాలను తీసుకునే విధంగా ప్రక్రియ ప్రారంభిస్తాం. ఆ సందర్భంలో 32 ప్రశ్నలు ఇచ్చినటువంటి భారతదేశ ప్రభుత్వము ఆనాడు 13వ నెంబర్ కాలం దగ్గర ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వివరాలు సేకరించినారు. బీసీలకు సంబంధించిన ప్రశ్న ఉత్పన్నం కాలేదంటే ఇది మొదటి దఫా. 2వ దఫాలో తప్పకుండా కేటగిరీ వైజ్ గా ఆ వివరాలను సేకరిస్తామనేటువంటి మాట చెప్పినారు. దురదృష్టం, ఆ సందర్భంలో జరిగినటువంటి అంశాలను గౌరవ ప్రధానమంత్రి గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఆ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ యొక్క అప్లికేషన్ ఫారాన్ని ప్రధానమంత్రి గారికి వివరించి ఇది తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు రాబోయే కాలం లోపల ఈ యొక్క డీటెయిల్ సమాచారం సేకరించినప్పుడు ఇస్తామని చెప్పిన